డిసెంబర్ నెలలో ప్రక్రియ పూర్తవుతుంది. ఇది నిలబడదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని నాటకాలు ఆడినా, ఎవరు ఎన్ని రకాలుగా వేషాలు వేసినా తెలంగాణ డివిజన్ ఇది ఖాయం. ఈ డిసెంబర్ లాస్ట్ కంతా డివిజను బిల్లు పాస్ అయ్యే దశకు వచ్చి ఇంకా మిగిలింది ఏంటి ఫార్మాలిటీస్ మాత్రమే. కిరణ్ కుమార్ రెడ్డి గారిని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన ఈ కేర్ ఆఫ్ అడ్రస్ ఢిల్లీనే, ఇక్కడ లేదు. ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సిన పనిలే. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బట్ కేర్ ఆఫ్ అడ్రస్ ఢిల్లీ. అసలు రాజధానికి 1,00,000 ఎకరాలు ఎందుకండి? అంటే ప్రైవేటు బిల్డింగులు, ప్రైవేటు రియల్ ఎస్టేట్లు, ప్రైవేటు లేఅవుట్లు, ప్రైవేటు బంగ్లాలు, ఇండ్లు కూడా మీరే కడతారా? అసలు ఎన్ని సంస్థలు వస్తాయి, ఏ సంస్థకు ఎంత అవసరము భూమి అనేది లెక్కలు తేల్చండి. 1,00,000 ఎకరాలలో బాంబేలో 1,00,000 ఎకరాలతో క్యాపిటల్ కట్టారా? సెక్రటేరియట్ ఎంత ఉంది, అసెంబ్లీ ఎంత ఉంది, ఎన్ని బిల్డింగులకు ఎంత అలాట్మెంట్ ఇచ్చారో పచ్చి అబద్ధాలు. 1,00,000 ఎకరాలు కావాలంట, నీళ్లు ఉండాలంట, తర్వాత అడవులను నరుకుతారంట. అడవులను మీకే ఒకటి ఇచ్చినాడు అధికారం నరకనీకే. ఇప్పుడే స్మగ్లర్లు, రాజకీయ నాయకులే స్మగ్లర్ల అవతారం ఎత్తి ఎర్రచందనాన్ని ఎత్తుకపోయినారు. ఇంకా మిగిలిన దాన్ని కూడా కొడతారా మీరు? యానో అడవి ఉందంట, ప్రకాశానికి రాయలసీమకు మధ్యన ఆడ పెడతారంట. ముట్టుకోనికే వీల్లేదు మీరు అడవులు. పెద్ద ఉద్యమం జరుగుతుంది దీని మీద. ఈరోజు మీకు 1,00,000 ఎకరాలు కాదు, 5,000 ఎకరాలు చాలు ప్లాన్ ప్రకారం. నన్ను ప్లాన్ ఏమంటే నేనేస్తా, తీసుకురా. నేను పెద్ద ఇంజనీర్ కాదుగా, నేనే వేయగలుగుతా. ఎక్కడ ఏముండాలో నేను చెప్తా రండి. నేనే చెప్పినప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పలేరా? పిచ్చి పిచ్చి మాటలు. తర్వాత నీళ్లు లేవంటారు. చెన్నై నగరానికి ఇస్తున్నాం, రాయలసీమలం చెన్నై నగరానికి తెలుగంగ ద్వారా నీళ్లు అందజేస్తున్నాం. మన ఈ తెలుగంగ నీళ్లు లేకపోతే చెన్నై నగరంలో గుక్కెడు నీళ్లు లేవు. అట్టాది రాయలసీమలో రాజధాని పెడితే నీళ్లు ఇచ్చుకోలేమా? పచ్చి అబద్ధాలండి, మోసం చేస్తున్నారు. రాయలసీమ రాజధానికి మాత్రం దొరకదా? పచ్చి మోసం చేయొద్దండి. మీరు ప్రజలు అమాయకులు కాదు, మీరు ఆడిచ్చినట్లు ఆటలు ఆడనీకే. ఈ విషయాలు చెప్పరు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఈయన చెప్పాడు. కరటక దమనకులు ఇద్దరు. ఈ ఇద్దరు కరటక దమనకులు వాళ్ళ ఆ ముఖ్యమంత్రి కుర్చీ చుట్టే తిరుగుతూ వీళ్ళ పానం వల్ల ఈ కరటక దమనకులకి. కరటకుడొకడు, దమనకుడొకడు. ఈరోజు ఈ ఇద్దరి వల్లే మునిగిపోతుంది. అసలు వాదమే రావడం లేదు. నేను ఒక్కరిని మాట్లాడుతున్నాను తప్ప రాయలసీమలో పుట్టి వీళ్ళు రాజధాని, శ్రీబాగ్ ఒప్పందము అనేది మాట్లాడరు. కోస్తా ఆంధ్రతో మరొకసారి మీరు పోయి కలిసి బతకమని చెప్పడం అది అసలు ఎవరు ఒప్పుకోరు. రాయలసీమ వాసులు మీరు రెఫరెండం పెట్టినా కోస్తా జిల్లాల వాళ్ళను నమ్మి వాళ్ళతో బతికే పరిస్థితి లేదు అని చెప్పి ప్రతి వాళ్ళ మనసులో ఉన్నటువంటిది. అది రెఫరెండం పెట్టినా తెలుస్తుంది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులో కూడా చాలా క్లియర్గా ఎప్పుడైతే తెలంగాణ డివైడ్ అవుతుందో, హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ ఇచ్చేస్తారో, రాయలసీమ వాళ్ళు కోస్తాతో కలిసి ఉండలేరు. ఇక్కడ ఇంకొక ఉద్యమాన్ని మీరు ఆహ్వానిస్తారు, ఇంకో ఉద్యమానికి తెరలే తీస్తున్నారు అని చెప్పి శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు క్లియర్గా ఇచ్చారు. అది వాస్తవం.